రైట్. మోంతా తుఫాను రాత్రి 8:30 కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే తీరం దాటిన తర్వాత భారీ వర్షము, ఈదురుగాలులు బీభత్సంగా వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రభావం 2 రోజులు ఉంటుందని చెప్పారు. మరి విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, కృష్ణానది పరివాహక ప్రాంతాల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి అప్డేట్స్? శంకరి, తుఫాన్ తీరం దాటే సమయంలో అత్యంత భయానకంగా ఉండేదని చెప్పి కూడా ఐఎండీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో కాకినాడ సమీపంలో యానం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాన్ని తగ్గట్టు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తీరం దాటిన తర్వాత అంటే సీ కోస్ట్ దగ్గర నుంచి దాదాపు దాన్ని మొత్తం పూర్తి ప్రక్రియ అవటానికి దాదాపు 3-4 గంటలు పట్టే సమయం పట్టొచ్చని కూడా అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే అది ఏదైతే సముద్రానికి అంచుకొచ్చిన తర్వాత దాని మొత్తం కూడా దాని ప్రభావం దాదాపు దాని రేడియేషన్ దాదాపు 3-4 గంటల వరకు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే తీరం దాటిన తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా జాతీయ రహదారుల మీద ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రాకపోకలను పూర్తిగా మొత్తం కూడా ఆపు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా మొత్తం కూడా ఇప్పటికే అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి అలాగే మంత్రులు వంగలపూడి అనిత అలాగే అనగా సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో అయితే కనుక అక్కడ ఆ కేంద్రంలో 24/7 మొత్తం కూడా అక్కడ 24 గంటలు మొత్తం మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా సూచనలు అన్నీ కూడా డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్సే కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పటికే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలకు కూడా ఇప్పటికే తరలించడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు రాత్రి నుంచి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎప్పుడైతే తీరం దాటితో అప్పటి నుంచి కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అటు కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎక్కువగా ఈ సముద్ర తీర ప్రాంతం వాసులు అయితే ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక మనకి కృష్ణా జిల్లాలో అటు దేశీయంలోని అవినిగడ్డ, నాగాలంక, కోడూరుతో పాటు కృత్తివేణు అలాగే హంసలదేవి ఈ ప్రాంతాలు మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతాలు కావడంతో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ బాలాజీ ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంత వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క అక్కడ కూడా ఆస్తికి ప్రాణ నష్టానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం కూడా యావత్ యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకి అలాగే ఇరిగేషన్ అధికారుల మీద ఉందని కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఎక్కడన్నా ఈ కరెంట్ పోల్స్ కనుక పడిపోతే వెంటనే ఇమీడియట్గా వాటిని రెస్టోర్ చేసేందుకు దాదాపు ఒక 3000 ఎలక్ట్రికల్ పోల్స్ని గుట్టిపాటి రవికుమార్ ఇప్పటికే వాటన్నింటినీ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అదనపు సిబ్బంది దాదాపు 3000 మందిని రాయలసీమ ప్రాంతాల నుంచి ఇప్పటికే డిప్యూట్ చేసి ఇక్కడ మొత్తం కూడా రావడం కూడా జరిగింది. అటు మచిలీపట్నం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం కూడా ఈ విద్యుత్ సిబ్బంది కూడా మొత్తం కూడా ఉన్నారు. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు మొత్తం కూడా అందరూ సన్నద్ధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగితే వాటిని వెంటనే రెస్టోర్ చేసి వితిన్ 24 అవర్స్లో మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేందుకు కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. శంకర్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.